కర్నూలు నగర శివారులో తెలుగుదేశం పార్టీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. పి రుద్రవరానికి చెందిన రాముడు కర్నూలు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థులు టాటా సుమోతో ఢీకొట్టారు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు. రాజకీయ కక్షతోని ప్రత్యర్థులు రాముడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రియేట్ చేస్తున్నారు కానీ ఇది యాక్సిడెంట్ కాదు, పక్క కత్తిపోట్లు పైగా చంపినారు, పైగా తల మీద రాడ్ల మీద కొట్టినారు బాగా బలంగా. అందుకని మాకు అనుమానం ఉంది. ఈ కేసు మాత్రం బాగా క్లియర్గా మాకు దర్యాప్తు చేసి వాళ్ళు ఎవరెవరు ఏం చేసినారు ఏం కథ మాకు మొత్తం కావాలి. 2 వీలర్ మీద వాళ్ళు వెనుక మాత్రం అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఉంది వెహికల్, అది మరి ఇరిగేషన్దో ఏమో తెలియదు. వెనుక బండి గుద్దింది అంటున్నారు. అది గుద్దిన ఈయన తప్పేసుకొని కూడా పోలేదు, ఎంబడే దబా నెత్తి మీద రాడ్లతో కొట్టినట్టున్నారు బలంగా. అందుకే ఆయన దెబ్బలు తగిలి అంతా పడిపోయినారు.